దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్, క్యాబ్ సేవల్లో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లకు త్వరలోనే సామాజిక భద్రత లభించే అవకాశం కనిపిస్తుంది. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను కూడా ఈఎస్ఐసి పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనపై కసరత్తు చేస్తుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు వంటి గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నాణ్యమైన వైద్య సేవలు, ప్రసూతి ప్రయోజనాలు, ఇతర సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుల వివరాలను ఉపయోగించే అవకాశం ఉంది. అర్హులైన వారిని గుర్తించి నేరుగా ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించనున్నారు. అయితే అర్హుల గుర్తింపు, నిధుల సమీకరణను, ఒకటి కంటే ఎక్కువ ప్లాట్ఫామ్లో పనిచేసే వారికి ప్రయోజనాలు ఎలా అందించాలి, కంపెనీ మరియు ప్రభుత్వ వాటా ఎలా ఉండాలి వంటి అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 1 కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే లక్షలాది మంది కార్మికులకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉంది.